కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ విల్సన్ గార్డెన్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ బాలుడు మృతి చెందగా 10 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పేలుడు సంభవించడంతో తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి 8 నుంచి 10 ఇళ్లు కూలిపోయాయి. అనేక భవనాల పైకప్పులు, గోడలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇక మరోవైపు సీఎం సిద్దరామయ్య కూడా సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ విల్సన్ గార్డెన్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ బాలుడు మృతి చెందగా 10 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పేలుడు సంభవించడంతో తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి 8 నుంచి 10 ఇళ్లు కూలిపోయాయి. అనేక భవనాల పైకప్పులు, గోడలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇక మరోవైపు సీఎం సిద్దరామయ్య కూడా సంఘటనా స్థలానికి చేరి పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.